భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. భూమిపైన నిధి సంరక్షకులుగా యక్షిణి యక్షులు గురించి పురాణ కథల్లో చెప్పుకుంటారు. ఇది కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు. బౌద్ధం, జైన మతాల్లోనూ వీరి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని ఊహలు ఉన్నా కానీ మంచి దాగి ఉంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే. మహాభారతంలోని అరణ్య పర్వంలో ఓ కీలక సంఘటనకు యక్షుడు సాక్షిగా నిలిచాడు. కౌరవులతో మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసం సమయంలోనే ధర్మరాజు తప్ప భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారట. అడవిలో బంగారు జింకను వెంటాడుతూ బాగా అలసిపోయి దాహంతో అలమటిస్తున్న యుధిష్ఠరుడు తన సోదరుడు నకులుడిని నీళ్లు తెమ్మని కోరతాడు. దీంతో నకులుడు నీటి కోసం వెతుకుతూ ఓ నది దగ్గరకు వెళతాడు. ఆ నదిలో నీటిని తీసుకోవడానికి వంగిన ఆయనను ఓ కొంగ ఇలా హెచ్చరించింది. అక్కడ కాపలా ఉన్న యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే నీరు విషంగా మారుతుందని పలికింది. కొంగ మాటలను పట్టించుకొని నకులుడు నీళ్లు తాగిన మరుక్షణమే మరణిస్తాడు. నీటి కోసం వెళ్లిన నకులుడు ఎంతకు తిరిగి రాకపోవడంతో అతడిని వెతకడానికి సహదేవుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. వీళ్ళు కూడా రాకపోవడంతో కలవరపడిన ధర్మరాజు చివరిగా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ మరణించిన తన సోదరులను చూసి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. దీంతో యక్షుడిని ప్రశ్నలు అడగమని కోరతాడు. అంతేకాదు, నేను చెప్పే సమాధానాలతో సంతృప్తి చెందితే సోదరులను తిరిగి బ్రతికించాలని కోరతాడు. అప్పుడు యక్షుడు ప్రశ్నలు సంధిస్తాడు. యక్షుడు: మానవులకు వింతైనది ఏంటి? ధర్మరాజు: తాము ఎప్పటికైనా చనిపోతామని తెలిసిన మానవుడు దానికోసం ఆందోళన పడతాం. యక్షుడు: ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ధర్మరాజు: మనిషి ఆలోచనలు. యక్షుడు: సంపద ఎక్కడ కొలువుంటుంది? దానివల్ల గొప్ప ఒరిగే లాభం ఏంటి? ధర్మరాజు: విద్య అనేది గొప్ప సంపద. దీనివల్ల ఆరోగ్యం సొంతం అవుతుందని ధర్మరాజు తెలిపాడు. యక్షుడు: భయంకర విషం ఏది? ధర్మరాజు: కామం లేదా వ్యామోహం నిజమైన విషం. భూమి కంటే బరువైన వారు, స్వర్గం కంటే గొప్పవారు ఎవరు? తన బిడ్డల కోసం భక్తిపూర్వకంగా త్యాగం చేసే అమ్మ భూమిపై అన్నిటికంటే బరువైనది. పిల్లల జీవితం కోసం నిరంతరం శ్రమించే తండ్రి స్వర్గం కంటే గొప్పవాడు. గాలి కంటే వేగమైనది ఏంటి? మనసు. ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన వారికి తిరిగి ప్రాణదానం చేస్తాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధానికి ముందే పాండవులు మరణించారని అంటారు.